ప్రకాశం జిల్లా హనుమంతునిపాడు మండలం నందనవనం గ్రామంలోని మల్లప్పసల క్షేత్రంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు ఆలస్యంగా వెలుగు చూశాయి. ఇక్కడున్న అంబా మల్లేశ్వరి స్వామి ఆలయ గర్భగుడిలోని విగ్రహాలను ధ్వంసం చేసి వెలుపల వేసిన దుండగులు లోపల 5 అడుగుల గొయ్యి తవ్వారు. పక్కనే ఉన్న రంగనాయక స్వామి ఆలయం వెనుక నుంచి విగ్రహం కింది భాగం వరకు 20 అడుగుల లోతు గొయ్యి తీశారని గ్రామస్తులు తెలిపారు. గతంలో కూడా గుప్త నిధుల తవ్వకాలకు పాల్పడిన కొందరిని పట్టుకుని పోలీసులకు అప్పగించామని, మళ్లీ అలాగే చేయడంపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. 2012లో మొత్తము పగలగొట్టి విగ్రహాలు అన్ని చేశారు. 2013లో పునఃప్రతిష్ఠ తీసుకొచ్చాము. కాశీ నుంచి శివలింగాన్ని తెచ్చి రంగనాయకుల స్వామి విగ్రహాలు అన్ని బాగానే జరుగుతూ ఉంది అనుకున్న సమయంలో దురదృష్టవశాత్తు 1 నెల క్రితం మా పిల్లలందరూ దేవుడికి చూద్దామని వెళ్తే అక్కడ రంగనాయకుల స్వామి గుడి దగ్గర మొత్తము బాగా వెనక వైపు నుంచి తవ్వేశారు. శివాలయంలో వినాయకుడి విగ్రహాన్ని అసలు అదృశ్యం చేసి ఆ వినాయకుడి విగ్రహం వెనక వైపు కొండను బాగా దాదాపు 5-6 అడుగుల వరకు లోపలికి తొలిచి దొంగలు ఎవరు చేశారో తెలియదు. వాటి గురించి ఎంక్వైరీ చేయాలనుకుంటున్నాము. సోలార్ లైట్లు ఇంతకు ముందు ఏర్పాటు చేసి ఉన్నారు. దానికి సంబంధించిన బ్యాటరీలు అవి దొంగలు ఎత్తుకుపోయినారు. గుడికి పూర్వ వైభవం తీసుకొచ్చి అభివృద్ధి బాటలో నడవాలని మేము ఆశిస్తున్నాము. గుప్త నిధుల కోసం వచ్చిన వాళ్ళని గుర్తు తెలుసుకొని పట్టుకొని శిక్షించి వాళ్ళను అరెస్ట్ చేయాలని, మా గుడి డెవలప్ చేయాలని పోలీసు వాళ్ళకు పరిశీలిస్తే వాళ్ళకి రిపోర్ట్ చేస్తే వాళ్ళు ఇన్క్వైరీ చేసుకొని పట్టుకొని లోపలేస్తామన్నారు.